పేరు రామకృష్ణ అన్న. మాది మంచాలకట్ట. ఇక్కడ కొల్లాపూర్లో ప్లాట్ తీసుకొని ఒక 6 సంవత్సరాలు అయింది. అయితే ఇక 3 సంవత్సరాల నుంచి ప్లాట్ కబ్జాలో ఉందని కొల్లాపూర్ చైర్మన్ మొత్తం కారు భాష కబ్జా చేసుకోవడం జరిగింది. అయితే దాని గురించి 3 సంవత్సరాల నుండి నన్ను కష్టాలు పట్టి నరకం అనుభవిస్తున్నాను దీని గురించి. అయితే ఇన్ని రోజులు ఎప్పుడు పిలిచినా మాకు న్యూస్ బయటికి రావడానికి ఏ మీడియా కూడా సహకరించలేదు. ఈ న్యూస్ ఆవుటర్ రాజశేఖర్ ఎప్పుడు పిలిచినా మీకు అండగా ఉంటా అని చెప్పి చాలాసార్లు వచ్చిండు. ఇప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చిండు. అందుకే ఇప్పుడు ఈ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి థ్యాంక్స్ చెప్తామని క్యూ న్యూస్ ఎప్పుడు పిలిచినా వచ్చింది. మాకు అండగా ఉన్నది కాబట్టి థ్యాంక్స్ చెప్తామని వచ్చేసినాము. క్యూ న్యూస్కు తిన్మార మల్లన్నకు అందరు వీళ్ళే మంచిగా సహకరించినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాము. అన్ని ఈ క్యూ న్యూసే కాదన్న, ప్రతి ఛానల్ కూడా పేదవారికి అండగా ఉండండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళు చాలా మంది ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఛానల్ అందరూ ఎక్కడ ప్రభుత్వాలు ఉంటే అక్కడనే పోవడం, అక్కడనే మాకు సంపాదన కావాలన్నట్టు చాలా మంది లొంగుతున్నారు. అక్కడ లొంగొద్దన్న. ఎందుకంటే రాజశేఖర్ చాలా వచ్చింది కాబట్టి మాకే కాదు ప్రతి ఒక్కరికి చాలా తోడుగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకు ప్రోత్సహించి అందరూ కూడా అన్ని ఛానల్ కూడా మంచిగా సహకరించగలరని థ్యాంక్ చెప్తామని మాకు సహకరించిన బి కృష్ణకు పరశురామన్నకు కూడా మా బాబు పానమల్లి కూడా చాలా సార్లు చూపించిండు. ఒకసారి పోయి పాపం బీదలు అని చెప్పి పోయి చూపించింది. స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాం బి కృష్ణకు కూడా పరశురామన్నకు కూడా. ఇలాంటి వారు రాజకీయాలకు వచ్చి, ఎందుకంటే మీరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా మంది కొంతమంది మాత్రం వాళ్ళకు జాలి దయ అనేది లేదన్న చాలా మందికి. అలాంటి వాళ్ళు కూడా మంచిగా కొంచెం చూసుకొని రాజకీయాలకు రండి. అందరూ బతకాలి, అందరూ కడుపుండాలి కానీ బతకాలి. కానీ ఇట్లా పేదవారిని పడి బతకడం మంచిది కాదన్న. దయచేసి మీరు ఆలోచన చేసుకొని లోకల్లో అని చెప్పి మీరు రాజకీయాలు చేసి ఏంటంటే అట్లా చేయొద్దు. మంచిగా అందరూ మంచిగా జాలిగుణంతో సంపాదించుకొని, కానీ పేదవారి మీద కాదు. మంచిగా మీరు దందా చేసి మీరు బతకండి. మేము ఎలాంటి పథకాలతో లేకపోయినా బతుకుతాం బీదవాళ్ళం. మీరు ఇచ్చిన చెప్పిన ఏ పాట అయినా సరే, కానీ మీరు ఇట్లా మీద పడి దోసుకున్నాక మేము బతకడం కూడా చాలా కష్టం. అలాంటి పరిస్థితులు తేకండి మాకు. మీరు అంతా మంచిగా ఉండాలని కోరుతున్నాం. బీదవారికి న్యాయం జరగాలని ఫస్ట్లో కృష్ణరావు సార్ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండ్రు. వీళ్ళు చాలా అన్యాయం జరుగుతుంది ప్లాట్ల వాళ్ళకు. మీరు ఎట్లన్నా దయచేసి ప్లాట్లను మంచిగా న్యాయం చేయాలని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి ఫస్ట్లో మాజీ ఎమ్మెల్యే కూడా హర్షవర్ధన్ కూడా ఫస్ట్లో అంతా స్పందించలేదు మాకు, తర్వాత స్పందించారు. కానీ అందరూ ఇట్లా రాజకీయ నాయకులంతా కొద్దిగా మానవత్వంతో రాజకీయాలకు రావాల్సింది. అందరూ మంచిగా ఉండాలి. అందరికి థ్యాంక్స్ చెప్తున్నాం. మంచిగా ఉండాలని కోరుతున్నాం.